తేజస్వీ కౌశికశ్రేష్టో వయమస్త సుదుర్లభా. విశ్వామిత్రుడు మహా తేజస్సంపన్నుడు. ఈ విద్యలమైనటువంటి మేము అతనికి అధీనమైతే మంత్రాధీనంతు దైవతం, మంత్రం మనం చెప్పగానే దేవతలు వస్తారు. రారు అనేటువంటి యొక్క అవకాశం లేదు. వచ్చినాక ఏం చేస్తారో నీ చేతిలో ఉంది. భగవంతం బ్రహ్మాండమావాహయామి భగవన్నారాయణమావాహయామి అంటే వస్తారు. వచ్చినాక తప్పకుండా వస్తారు. నువ్వు ఎట్లా పిలిచినావో ఆ మంత్రంలో ఆ పవర్ ఉంది, వస్తారు అంతే. వచ్చిన తర్వాత నీవు వారిని సరి అయినటువంటి భక్తితో పూజించకపోతే సాత్విక దేవతలేమో వట్టిగానే వెళ్ళిపోతారు, పూజించలేదు. అదే కొంచెం రాజసమైనటువంటి దేవతలు ఉంటే తిట్టిపోతారు, అవే శాపాలు అవుతాయి. మనం పూజ చేసి ఏం తెచ్చుకున్నాం మనం? శాపాలు. పూజ చేసినా మనకు ఎందుకు ఫలిస్తలేదు అంటే గిందికే ఫలిస్తలేదు. పూజత్రిగా చేయాలి, ధ్యానంత్రిగా చేయాలి, జపంత్రిగా చేయాలి. పిలవగానే దేవతలు వస్తారు, రారనే ప్రసక్తి లేదు. మంత్రాధీనంతు దైవతం, మంత్రములకు అధీనులై దేవతలు వస్తారంతే. అయితే వీని చేతిలో మేము పడితే మమ్మల్ని ఏం దుర్వినియోగం చేస్తారో అని ఆక్రోశిస్తున్నాయి. మరి ఏం చెయ్యాలి అని గణపతి ఈ మాటలు రాజుకు వినబడేటట్టుగా చేశాడు. ఆ గణపతి ఈ రాజు శరీరంలో ప్రవేశించాడు, హరిశ్చంద్రుని యొక్క శరీరంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ విఘ్నేశ్వరుడైన గణపతి రాజుగారి శరీరంలో ప్రవేశించినాడో అనవసరంగా ఈ స్త్రీలను బాధ పెట్టేవాడెవడు అని కోపం వచ్చేది. ఎట్లా వస్తుంది కోపం? ధనుర్బాణాలను ఎక్కుపెట్టుకొని తిరుగుతున్నాడు. వెంటనే కోపంతో ధ్వని ఎక్కడైతే వినవచ్చిందో ఆ ధ్వని దిక్కు తన యొక్క దివ్యాస్త్రాలను వేశాడు. వేసే వరకు విశ్వామిత్రుడు సాధించినటువంటి విద్యలన్నీ నష్టపోయినాయి. ఈ బాణంతో ఆ విద్యలన్నీ నష్టమైపోయినాయి. వెంటనే తపోనిధి అయినటువంటి విశ్వామిత్రుడు, ఎవట్రా నేను ఇంత కష్టపడి సాధించినటువంటి విద్యలను నశింపజేసింది? అలా మంత్రాలు తామస రాజస మంత్రాలు కూడా ఉంటాయా? ఉంటాయి. నువ్వు దాన్ని ఎట్లా వినియోగం చేస్తే అట్లా ప్రయోజనం ఇస్తుంది. మంత్ర విద్యలను కూడా ఏ రకంగా వినియోగించాలనో ఆ రకంగా వినియోగించకుండా ఇప్పుడు అటువంటి మహర్షులు కొన్ని దుర్వినియోగం చేసే ప్రభావం ఉన్నదని ఆ విద్యలు ఏడిస్తే, ఆ విద్యలను హరిశ్చంద్రునిలో ప్రవేశించినటువంటి యొక్క వినాయకుడి యొక్క శక్తి వల్ల దహింపబడితే ఆ విశ్వామిత్రుడి కోపం వచ్చి దురాత్మ ఆగు అన్నాడు. విశ్వామిత్రుడిని చూసే వరకు హరిశ్చంద్ర మహర్షి దండం పెట్టాడు. నా అపరాధం లేదు మహాత్మా, నేను క్షత్రియుణ్ణి. ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్లను రక్షించడం నా డ్యూటీ, నా కర్తవ్యం. అది ఆపదలో ఉన్నవాడిని రక్షించకపోతే నేను క్షత్రియుణ్ణి అని అనరు. నా డ్యూటీ నేను చేసిన. నా రాజ్యంలో ఎవరో రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు వినబడ్డాయి. ఎక్కడ ఎవరు కనబడలే. ఆ వినవచ్చినటువంటి దిక్కుకు శబ్దభేది అనేటువంటి ఒక బాణాన్ని ప్రయోగించినాను, ఆ శక్తులు నశించాయి. అది నా తప్పు కాదు. ఇది నేను ధర్మాన్ని పాటించినా కానీ అధర్మాన్ని చేయలేదన్నాడు. ఇప్పుడు నీవు ధర్మాత్ముడు అంటున్నావు కదా, మరి వాటి మీద బాణం ఎందుకు ప్రవేశించినావు? క్షత్రియుని కనుక ఒక క్షత్రియునితోనే యుద్ధం చేయాలి. నీ అంత బలమున్న వానితోనే యుద్ధం చేయాలి. నీకంటే తక్కువ బలమున్నవానితో నీ యుద్ధం చేయకూడదు. ఇది ఎందుకు ధర్మం అవుతుంది అన్నాడు. అనగా దాతవ్యం విప్రముఖ్యేభ్యో ఏ చాన్యే కుశవృత్తయ రక్ష్యాం భీతా సదా యుద్ధం కర్తవ్యం పరిస్థితి. మహాత్మా, బ్రాహ్మణుల యొక్క జీవనా ఆధారాన్ని చెడగొట్టినటువంటి వాళ్లను, స్త్రీలను హింసించే వాళ్లను తప్పకుండా వీళ్ళను యుద్ధం చేసి చంపాలి. కనుక నా ధర్మం నేను పాటించినా అన్నాడు. అది రాజా, ఇది గ్రామ్య ధర్మం, నీకు కొన్ని ధర్మాలే తెలుసు.
అన్ని ధర్మాలు తెలివి. ధర్మాల్లో మహాసూక్ష్మం చూస్తే ధర్మం వల్లనే కనబడుతుంది, కానీ అధర్మం అవుతుంది. అధర్మాన్ని నీవు చేయకూడదు. మరి నేను బ్రాహ్మణ్ణి, నాకు నీవు ఇస్తా అంటావు కదా, నా యొక్క కోరిక తీరుస్తావా అన్నాడు. తప్పకుండా మహర్షి, మీ ఏం కోరిక కోరుతారో నీ కోరిక నేను తీస్తాను. ఏం కావాలి? బ్రహ్మంస్తాం అవిదాస్యామి దక్షిణాం భవతో ప్రభం ప్రియతాం ద్విజశార్ధూల ఎస్తవేష్ట పతిగ్రహ. నా రాజ్యము, కోశాగారము, సైన్యము సమస్తమైనా కూడా నేను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలి అనగా, అప్పుడు విశ్వామిత్రుడు అడిగినాడు, మహారాజా, నేను ఒక పెద్ద రాజసూయం అనేటువంటి ఒక యజ్ఞం చేయాలి అనుకుంటున్నాను. ఆ యజ్ఞానికి ఎంత దక్షిణ, ఎంత ఖర్చు అవుతుందో అదంతా నాకు ఇవ్వు. అట్లాగే ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని, గ్రామ పట్టణ సహితమైనటువంటి భూమిని, నీ సమస్త చతురంగ బలములను నాకు దానం చేయమన్నాడు. కోష్టాగారంచ కోశంచ యచ్చాన్య ద్విజతే తవ వినా భార్యంచ పుత్రంచ శరీరంచ తవానఘ. నీ యొక్క కోశాగారం, ఖజానా, నీ రాజ సైనికులు, సేవకులు, ఒక కేవలం నీ శరీరం, నీ భార్య బిడ్డలు తప్ప అన్ని నాకు చేయమన్నాడు. అనగా వెంటనే సమస్తము ఇచ్చేస్తున్నా అని పలికిరాడు. సర్వస్వం యది మే దత్తం రాజ్యముర్వేం బలంధనం యస్మిన్నపి మయా కాలే బ్రహ్మం దత్తా వసుంధరాన్ తస్మిన్నపి భాన్ స్వామిన్ కిముచ్యాత మహీపతి. నాకు రాజ్యం ఇచ్చినావు, ఈ రాజ్యంలో అధికారం ఎవరిది ఇప్పుడు అన్నాడు. మహర్షి, ఇది రాజ్యం మీదే, మీకు ఎప్పుడైతే ఇచ్చినో దీనికి మీరు రాజు అయినారు అనగా, ఈ భూమండలం మొత్తం నాదే కదా, నాదే, ఈ సమస్తమైన రాజ్యభాగం మీదే. అయితే నీ రాజ్యంలో, నా రాజ్యంలోనూ ఉండకు, నా రాజ్యంలో ఉండే అధికారం నీకు లేదు, వెళ్ళిపోమన్నాడు. శ్రోణి సూత్రాది సకలం ముక్తా భూషణ సంగ్రహం, సమస్తమైన ఆభరణాలన్నీ కూడా విడిచిపెట్టాలి. రాజుకు అనేకమైన ఆభరణాలు ఉంటాయి, కిరీటాలు, కేయూరాలు, హారాలు, కంకణాలు, భుజకీర్తులు, ఇవన్నీ విడిచిపెట్టాలి అనగా, అట్లనే చెప్పి తన భార్యను తీసుకొని, పిల్లవాడిని తీసుకొని ఆ పట్టణాన్ని, అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు విశ్వామిత్రుడు మళ్ళీ అడిగినాడు, రాజా, నువ్వు రాజ్యమంతా ఇచ్చినావు, కానీ అంతకంటే మొదలు రాజసూయ యాగమునకు అవసరమైనటువంటి దక్షిణను ఇస్తా అన్నావు కదా, అది. అప్పుడు తథాపి ఖలు దాతవ్యాం త్వయా మే యజ్ఞదక్షిణా. యజ్ఞదక్షిణ అయ్యవయ్యా, నీవు దేహం ఉంది కదా, యజ్ఞదక్షిణ మాత్రం ఇవ్వాలి. ఇవ్వకపోతే నీకు అసత్యం అనేటువంటి యొక్క దోషం కలుగుతుంది. అనగా హరిశ్చంద్రుడు అన్నాడు, నా వద్ద ఏం లేదు ప్రస్తుతం, కొంతకాలం తర్వాత నేను ఇస్తాను. అంతకాలం ఉండాలి. కొంతకాలంలో నీ ధనం, 1 నెల రోజుల్లో నీ దక్షిణ ధనం ఇస్తా, ఇవ్వకపోతే నేను శాపం పెడతా అన్నాడు. సరే అని భార్యాబిడ్డలతో కలిసి ఎవరికీ అధికారం లేనటువంటి యొక్క పట్టణం ఒకటి ఉంది, అది పరమేశ్వరునికి మాత్రమే అధికారం కలిగిన కాశీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఈ రాజు యొక్క అధికారం లేవు, విశ్వనాథునిదే ఉంది. అందుకే గుడి ఎవరిది అంటే, మేం కట్టించినాం, మాది అనడానికి వీల్లేదు. గుడి ఎవరిది? దేవునిది. దేవుని గుళ్ళకి ఎవరు రావచ్చు? ఎవరైనా రావచ్చు. నువ్వు రాకు అనే అధికారం ఎవ్వనికి లేదు. అందువలన కాశీనగరం పరమేశ్వరుని యొక్క నిర్మితం కనుక కాశీ పట్టణానికి వెళ్ళారు. హరిశ్చంద్రుని చూచి ఆయన యొక్క మంత్రులు, ప్రజలంతా ఏడుస్తున్నారు.
వాళ్ళందరినీ కూడా ఓదార్చి ఆ కాశీ పట్టణానికి వెళుతున్నటువంటి హరిశ్చంద్రుడు ఆ గంగాలో స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించి ఏం చేసి ఇప్పుడు అప్పు తీర్చాలి అని ఆలోచిస్తున్నంతలో విశ్వామిత్రుడు మళ్ళా వచ్చి, మహారాజా నా యజ్ఞ దక్షిణ ఏం చేయాలి అన్నప్పుడు భార్యను కొడుకును అమ్ముతున్నాడు సంతలో పెట్టి. అంతలో ఒక ముసలి బ్రాహ్మడు వచ్చి, నాకు దాసి కావాలి, ఎంత ధనమైనా ఇస్తా అని ఆయన ఆ హరిశ్చంద్రుని భార్య చంద్రమతిని కొనేశాడు. కతస్త్వాం తతో భార్యాం సుకుమారీ శ్రమాతురాం సహసా దండకాష్ట్రేణ తాడయామాస కౌశిక. అలసిపోయినటువంటి యొక్క హరిశ్చంద్రుని యొక్క భార్యను తొందర పెడుతూ ఉన్న సమయంలో కౌశికుడనే బ్రాహ్మడు కొని కర్రతో కొడుతున్నాడు. కొట్టినప్పటికీ కూడా దుఃఖాన్ని పొందక శ్రద్ధాపూర్వకంగా వాళ్లకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇది తేషాం వచశ్రుత్వా కౌశికో తిరుష్వతః శశాపతాన్ మనుష్యత్వం సర్వే యూయమవాప్స్యద. ప్రసాదితశ్చ ప్రాహ పునరేవ మహాముని మానుషత్వేస్మి భవతాం భవిత్రీ నైవ సంతతః. అప్పుడు విశ్వేదేవతలు అనేటువంటి కొంతమంది దేవతలు ఉన్నారు. ఆ విశ్వేదేవతలు 12 మంది ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళనంటే 6 సమయాలలో ఇద్దరిద్దరు విశ్వదేవతలు అర్చించబడతారు. తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధంలో పురూరవ ఆర్ద్రవులనే ఇద్దరు విశ్వదేవతలు. తర్వాత సంవత్సరీకం 12వ రోజులో సపిండీకరణం చేసేటప్పుడు కాల కామ సౌజ్ఞికులనే ఇద్దరు విశ్వదేవతలు. కుమారుల యొక్క లేక కుమార్తెల యొక్క వివాహం చేసేటప్పుడు వివాహానికంటే ముందు నాంది అనే ఒక శ్రాద్ధం చేయాలి. నాంది శ్రాద్ధం అంటే అది పితృల యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవడం. చనిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని కొడుకు లగ్గం చేయాలి. ఒకవేళ తండ్రి ఉంటే తండ్రి మాత్రమే నాంది శ్రాద్ధం చేయాలి. తండ్రి చేసి మనుమని యొక్క పెళ్ళికి, తన కొడుకు చేసే కొడుకు పెళ్ళికి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అన్న ఉంటే తమ్ముడి బిడ్డ లగ్గమైనా అన్నగారు నాంది శ్రాద్ధం చేయాలి. తమ్ముడి బిడ్డ లగ్గం అవుతుంది, కానీ తమ్ముడు కాదు, పెద్దవాడు అన్న కదా, అన్ననే నాంది శ్రాద్ధం చేయాలి. ఈ నాంది శ్రాద్ధం చేసినప్పుడు వాళ్ళు అనుమతిస్తారు. వాళ్ళు అనుమతిస్తే మనం శుభకర్మలు చేయాలి. అక్కడ ఇద్దరు విశ్వదేవతలు వస్తారు. ఇట్లా 12 మంది విశ్వదేవతలు 12 దగ్గరలో వచ్చి వాళ్ళు ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. మానవుల యొక్క శ్రేయస్సును కాంక్షిస్తుంటారు. అందులో 5 విశ్వదేవతలు వచ్చి విశ్వామిత్రుడిని నిందించారు. ఏమయ్యా, ఈ అమ్మాయిని కొడుతున్నావు, వాళ్ళు ఇచ్చి ఉన్నదంతా తీసుకున్నావు, మళ్ళా దక్షిణ కావాలంటున్నావు, ఆయన ఇస్తా అంటున్నాడు, బాధిస్తున్నావు, ఇది ధర్మమా అనే వరకు మీరు మనుషులై పుట్టి పెళ్లి కాకముందు చచ్చిపోదురు కాక అని పంపించింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మనిషి పుట్టినాక సామాన్య, ఒక మనిషి పుట్టినాక కావాలంతున్న మెడగట్టి దానికి నపచ్చని శ్రేణి కల్పించి నెంబోగ్రత ముందుంచి పెళ్ళి పుట్టగానే ఏం చేస్తారు వాళ్ళ, వానికి 5 ఏళ్లకు అక్షరాభ్యాసం చేయిస్తారు. 5 ఏళ్ళక్కడ ఇప్పుడు 2 ఏళ్ళకే వస్తుంది. అక్షరాభ్యాసం చేయించాలంటే పాసరకోడు అక్షరాభ్యాసం చేయించు, వాడిని తీసుకుపోయి ఫ్రీ నర్సరీ ఫ్రీ స్కూల్లో పారేసుడు. ఇంట్లో వీళ్ళు తల్లిదండ్రులు టీవీలు చూసుడు. వాడు కూడా తెలుసు ఇది అర్థమైంది, పెద్ద అయినాక మీకు ఓల్డేజ్ హోములు ఉన్నాయి.
అక్కడ వీడు వాళ్ళని వాడేస్తారు, అయిపోతుంది. పెళ్ళి చదువు వస్తుంది, ఉద్యోగం చూసుకోమంటారు, ఆ తర్వాత పెళ్లి చేస్తారు, పెళ్ళి అయినాక పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినాక వాళ్ళని చదివించాలి, వాళ్ళ పెళ్ళి చేయాలి. కానీ దేవుణ్ణి చూసి ఎక్కడిది, సంసారం ఎక్కడిది, ఇలా పడిపోతే నాకు భగవంతుణ్ణి దూరం చేస్తారయ్యా, మాకు ఈ మనుష్య జన్మ వద్దు అన్నారు వాళ్ళు. లేదురా తొందరనే చచ్చిపోతారు, పిల్లలు కాకముందే చచ్చిపోతారు మీరని మళ్ళీ శాపం పెట్టాడు. ఆ శాప ఫలితంగా వీళ్ళు ద్రౌపదీదేవికి ఉప పాండవులై జన్మించినారు. ఆ విశ్వదేవతలే ద్రౌపదీ గర్భంలో జన్మించి ఆ అశ్వత్థామ చేత ఆ రాత్రిపూట చంపబడ్డారు. కారణం లేకుండా జరగదు. అందుకోసమే అశ్వత్థామకు స్వయంగా శివుడు కత్తిచ్చి చంపురా అన్నాడు. ఇది విచిత్రం. శంకరుడు స్వయంగా కత్తిచ్చి తీసుకుపోయి వాళ్ళని చంపు అని అంటే, శంకరుడు ఎందుకు చేయాలి ఇట్లా అంటే దీనికి ఒక కారణం ఇక్కడ మనకు కనబడుతుందన్నమాట. ఈ శాప కారణంగా కూడా ఉప పాండవులు జన్మించినారని ధర్మపక్షులు జైమిని మహర్షితో చెప్పిన విశ్వ జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. అప్పుడు అన్నారు జైమిని మహర్షి, మహాత్ములారా మీరు నా సమాధానం చెప్పినారు, కానీ మహాత్ముడైన హరిశ్చంద్రుని యొక్క కథ పూర్తిగా చెప్పండి, మధ్యలో ఆపిదే బాగుండదు అని చెప్పగా, తన భార్యను అమ్మినటువంటి ధనం ఇచ్చినా ఇది సరిపోదన్నాడు. అప్పుడు నన్ను నీవు అమ్ముకో, అంటే ఎవడు కొంటాడయ్యా నిన్ను అడిగి చూడు, మార్కెట్లో పెట్టు, ఎవరైనా కొనుక్కుంటారా? ఏనుగు పోయి నిలబడి రాయి పైకి విసిరితే ఎంత ద్రవ్యం ఉందో అంత ద్రవ్యం ఇచ్చి ఇతన్ని కొనాలి అంటే వీరబాహుడు అనేటువంటి యొక్క కాటి కాపరి ఆయనను కొన్నాడు. హరిశ్చంద్రుడిని కొని తీసుకుపోయి ఆ శ్మశానంలో, కాశీ క్షేత్రంలో శ్మశానంలో ఉంచాడు. ఇప్పటికీ ఉంది హరిశ్చంద్ర ఘాట్. చూచినంత మేర భూమి మనదే చెప్పినాడు. ఈ భూమి అంతా మనదే, ఎవరొచ్చినా కూడా మనకు వచ్చేటువంటి కట్నం తీసుకున్నాకనే కాలబెట్టియు. అన్యాందాస్యాయ భగవన్ కాలచిత్రతు తీక్షణాం. ప్రవీరుడనేటువంటి ఆ చండాలుడు నీకు అంతులేని ద్రవ్యాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నానయ్యా అని ఆ హరిశ్చంద్రుడి తీసుకొని వెళ్ళి కాటికాపరిగా ఉంచాడు. యదస్యౌ కశ్చతే విమం కౌశిక పరితోషితం తతో గృహాణ మామద్యంత సత్వం తే కరోమ్యహం శతయోజన విస్తీర్ణం నానాగ్రామైరలంకృతం భూమిం రక్షామయం కృత్వా దాస్యేహం కౌశికం ప్రతి. అప్పుడు వంద యోజనముల విస్తీర్ణమైనటువంటి భూమి నా అధీనంలో ఉంది. ఇందులో ఉండబడే గ్రామాలన్నిటిమీ నాకే అధికారం ఉంది. కాటికాపరి ఎంత ధనవంతుడో ఆ కాలంలో చూడాలి మనం. ఆ కాలంలో కాటికాపరి 100 గ్రామాల మీద అధికారి. ఇవాళ మనం వాళ్లను దూరం ఉంచుతున్నాం. ఇప్పుడు కాదనుకోండి, కొంతకాలం ఏదో జరిగిపోయింది. కానీ మన పురాణం నుంచి వచ్చింది, పూర్వకాలం నుంచి ఉన్నది అని ధర్మాన్ని నిందిస్తున్నారు. ఇది ధర్మాన్ని కాదు నిందించవలసింది, చేసిన వాడిని అనాలి. ఎవడు చేస్తే వాడు తప్పు చేసినాడు. కానీ పురాణాలలో ఉన్నది, పురాణాల్లో ఇది ఉంది, శతయోజన విస్తీర్ణం. పోనీ ఇది మాయా అనుకుందామంటే, నిజమే కావచ్చు అనుకుందామంటే,
ఆ కాలంలో వానికి 50-20 యోజనాలు లేని 100 యోజనాలు ఏంటి ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. పూర్వంలో ఇప్పుడు శ్రీమంతుడైండు మంచిగానే ఉన్నాడు అంటే బాగా కష్టపడ్డాడు, అంత వ్యారం చేసిండు, 10 ఏళ్ళే సంపాదించిండు, అందుకేసే తిరుగుతున్నాడు అంటే కొన్ని నమ్మొచ్చు, కొంత నమ్మశక్యంగా ఉంటుంది. లేదు ఇవాళ నిన్న మొన్నటి దాకా ఏం లేనోడు ఇవాళ పెద్ద BMW కార్లో కోటు సూట్ వేసుకొని డ్రైవర్ని పెట్టుకొని దిగితే వీనిదని అనుకుంటామా? అనుకునే అవకాశం తక్కువ. ఎవరితో వీడు వాడి దగ్గర పనిచేసినట్టున్నాడు, వాడితో పోయిండు, వాడిని కారు పట్టుకొని వీడు వచ్చిండు అనుకుంటాం మనం. ఈ సత్యం కొన్ని ఉంటాయి కనుక ఆ కాలంలో ఉండబడేటువంటి ధనవంతులు అట్లా ఉన్నారు. గృధ్ర గోమాయు సంకీర్ణం స్వపబుంధ పరివ్రతం అస్థి సంఘాత సంకీర్ణం మహా దుర్గంధ సంకులం. శ్మశానం ఏ విధంగా ఉంది, అనేకమైనటువంటి గద్దలు నక్కలు తిరుగుతున్నాయి, కొత్త దగ్గర కాలినటువంటి యొక్క చితులు కాలుతున్నాయి, కొంతమంది అస్థి సంచయనం చేస్తున్నారు, కొంతమంది బంధువులు చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది అంత్యక్రియలను ఆచరిస్తున్నారు. అక్కడంతా కూడా భూత భేదాల పిశాచ రాక్షసులు తిరుగుతున్నారు. ఆ దగ్గర దారుణమైన శ్మశానంలో చేరి ఇంత్యేవం చింతేస్తత్త చండాలోక్తం పునఃపునః మానినో రూప రూక్ష సర్వాన్ కేశవాన్ గంధవాన్వజి. మలినవేషం, ఎండిపోయిన శరీరం, దుర్గంధం, చండాల చిహ్నాలన్నీ కలిగి ఉన్నాయి. చేతిలో కర్ర పట్టుకున్నాడు, 4 వైపులా కాటిపాపరిగా తిరుగుతూ ఉన్నాడు. ఇక కొన్ని రోజులు చేసిన తర్వాత అదే అలవాటైపోయింది. నానా విధములైన వేదను అనుభవిస్తున్నారు. ఈ విధంగా శ్మశానం లోపల 12 నెలలు గడిచిపోయినాయి. 12 మాసాస్తు నీతాశత సమోపమా. 12 నెలలు ఆ మహారాజు గారికి 100 సంవత్సరాలుగా భావించినట్టుగా అయింది. ఆ సమయంలో గుణవంతుడు ధనహీనుడైన ఒక చనిపోయిన బ్రాహ్మణుని శవం బంధువులు తీసుకొచ్చారు. అక్కడ వాటిని దహనం చేస్తూ ఉండే సమయంలో కాటి కాపరి కాటి సుంకం అడిగాడు. అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, ఓ నరాధమా, నీవిప్పుడే ఘోరమైన రరకలములకు పోదువుగాక అని ఆ రాజుకు శాపం వచ్చినట్టుగా కలబడ్డది. అప్పుడు ఆ కల లోపల కొంతమంది దూతలు బలాత్కారంగా హరిశ్చంద్రుని తీసుకొని వెళుతున్నారు, నరకాలన్నీ చూయిస్తున్నారు, నరకంలో వేస్తున్నారు, నూనెలో ఉడకబెట్టినట్టుగా. తర్వాత అనేకమైనటువంటి కుంభీపాకంలో చూచినట్టుగా, ఆ తర్వాత జీవించి ఉండగానే తను కుక్కగా, కోతిగా, పిల్లిగా జన్మించినట్టుగా కలబడుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ జన్మలో రాజుగా పుట్టినట్టుగా, ఆ రాజు భార్యాపుత్రులను జూదంలో ఓడిపోయి అడవిలోకి వెళితే ఒక సింహం వాళ్లను చంపి తిన్నట్టుగా కలబడుతున్నది. ఆ సమయంలో రక్షించుము అనేటువంటి యొక్క ధ్వని వినబడ్డది. అప్పుడు తెలివే వరకు ఇదంతా తలుచుకొని దుఃఖిస్తున్నాడు. ఇంతలో ఆ శైబ్య, ఒక దగ్గర హరిశ్చంద్రుని యొక్క భార్య పేరు శైబ్య అని, ఒక దగ్గర చంద్రమతి అని చెప్పబడ్డది. 2 పేర్లు ఉండవచ్చునేమో, తెలియదు. ఆమె పనిచేస్తున్న ఇంట్లోపల ఆమె కొడుకు సర్పద్రష్టుడై మరణించినాడు. ఆ మరణించినటువంటి పిల్లవాడిని శ్మశానానికి తీసుకువచ్చి సంస్కారం చేయమంటే ఆమెను చూచి
సర్పవిషపీడితై ఉన్న బాలుని చూచి ఇంత చక్కనే ఉన్నాడే, ఈ బాలుడు ఎట్లా చనిపోయినాడని ఆలోచిస్తూ నా కొడుకు ఇదే వయస్సుగా ఇట్లే ఉండేవాడు, లోహితాసుడు ఇదే వయస్సులో ఉంటేవాడు అనుకుంటూ ఉన్నాడు హరిశ్చంద్రుడు. హా వత్స కశ్యపాపస్య అపధ్యానాందినం మహత్ దుఃఖమాపతితం ఘోరం యస్యాంతో నోపలభ్యతే. ఆయన కుమార, ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నావు, ఏ పాపం చేసినందువల్ల ఇంత దుఃఖం నీకు కలిగింది, దుఃఖితురాలైనటువంటి నన్ను ఆదరించక ఏ విధంగా ఉన్నావు, బ్రహ్మ నాకు ఈ తలరాత ఎందుకు రాసినావు, నా భర్త యొక్క హరిశ్చంద్రుని యొక్క త్యాగం, తన రాజ్యాన్ని విడిచిపెట్టి భార్యనైనటువంటి నన్ను అమ్మి రాజఋషి అయి నీవు చేయనటువంటిది ఏమున్నది అని మాటలు విని ఆ చీకటిలో తన భార్య చనిపోయిన వాడు నా కొడుకు అని గమనించినటువంటి హరిశ్చంద్రుడు చూచి అయ్యో ఈమె నా భార్యనే నా కొడుకే అని దుఃఖిస్తున్నాడు. ఆమె కూడా హరిశ్చంద్రుడిని గుర్తుపట్టి నిశ్చేష్టురాలై ఏడుస్తున్నది. దేవతా సమానీకంతో అనేకమైన యజ్ఞయాగములు చేసి అవభృత స్నానములు చేసి మహాదక్షళనిచ్చినటువంటి యొక్క మహారాజు ఇవాళ శపకుడిగా చేసినావా విధి, ఎంత ఘోరం జరిగిపోయింది. ఛత్రచామరాలతో స్వాగత సత్కారములందుకునేటువంటి హరిశ్చంద్రుడు చేతిలో కర్ర పట్టుకొని భుజం మీద గొంగడి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. రాజు, మహారాజా నీవు వెళుతూ ఉంటే సామంతులు వందిమాగతులంతా కూడా నీ వెంబడి వచ్చేవాళ్ళు, రాజుగారికి ధూళి కలుగుతుందని చెప్పి మార్గములను ఊడ్చేవాళ్ళు. అటువంటి నీ శరీరం మొత్తం ధూళి ధూసరమైపోతున్నదా అని శైబ్య ఏడుస్తూ ఉన్నది. ఆ సమయం లోపల ధర్మదేవత ప్రత్యక్షమై మా రాజసాహసంకార్ష్యే ధర్మోహం త్వాముపాగత తిక్షాధమసత్వాద్వై సగుణై పరిశోషిత హరిశ్చంద్ర మహాభాగ ప్రాప్త శత్రోస్మితే అంతికం త్వయా సభార్యపుత్రేణ జితాలోకో సనాతనః ఆరోహత్రిదివన్ రాజన్ భార్యా పుత్ర సమన్విత సుదృష్పాపం నైరేగన్యర్జితన్మాత్మీయ కర్మభిః. ఆ సమయంలో హరిశ్చంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈశ్వర నారాయణ హరి వాసుదేవ సర్వేశ్వర బ్రహ్మస్వరూప శ్రీకృష్ణ పీతాంబరధారి శుభప్రదా నీకు నమస్కారం, మేము దేహత్యాగం చేస్తాం అనేంతలో బ్రహ్మ, అశ్విని దేవతలు, ఇంద్రుడు, ధర్మదేవత దేవతలంతా కూడా వచ్చారు. విశ్వామిత్రుడు కూడా వచ్చాడు. ఆ దేవతలు అన్నారు, హరిశ్చంద్ర నిన్ను పరీక్ష చేయడానికి విశ్వామిత్రుడు ఇట్లా చేశాడు. విశ్వామిత్రుడు నీకు గురువు, ఆయనతో సంధి చేసుకో, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే ఈ కాటికాపరిగా రూపం దార్చి నిన్ను కొన్నాను. నిన్ను కొన్నాడు ఎవడో కాదు, నేను ధర్మదేవుణ్ణే. ఇక దేవేంద్రుడు నేనే నీ యొక్క భార్యా బిడ్డలను కొన్న బ్రాహ్మణ్ణి. నిన్ను నీ యొక్క సత్యవ్రతానికి మేము సంతోషించాం. సుకుమారుడైన నీ కుమారుడు లోహితాస్యుడు స్వస్థచిత్తముతో లేచి కూర్చుంటున్నాడని దేవతలు ఆశీర్వదించి పరిపూర్ణమైన ఆయుస్సును పొందవండి అని చెప్పి ఆశీర్వదించారు. సంతోషంతో హరిశ్చంద్ర మహారాజు గారు భార్యా బిడ్డలతో తన అయోధ్య రాజధాని చేరుకున్నాడు. హరిశ్చంద్ర నీవు బ్రతికినంతకాలముండి అంత్యం లోపల లోహితాస్యునికి పట్టాభిషేకం చేసి స్వర్గారోహణ చెయ్యమన్నారు. అప్పుడు హరిశ్చంద్రుడు అన్నాడు, దేవరాజానుజ్ఞాత స్వామినాంశ్వపచేత వై ఆగత్వా నిష్కృతం తస్య నారోక్షేహం సురాలయం. అయ్యా దేవేంద్ర, ఇంతవరకు నా యజమాని ఒకడున్నాడు కాటికాపరి, ఆయన యొక్క పర్మిషన్ లేకుండా నేను నిర్ణయించిపోవడం బాగుండదు కదా.
ఆయన అనుమతి తీసుకోవాలి అన్నాడు. అప్పుడు తైనైం తవైనం భావినం క్లేశ ముపగమ్యాగత్వమాయయా ఆత్మస్వపాతకాన్నితో దర్శితం తచ్చాపాలయం. హరిశ్చంద్ర, నీవు ఎక్కడున్నావో తెలుసా? ఈ భూమి ఏమనుకుంటున్నావు? ఇది శ్మశానం అనుకుంటున్నావు? ఒక్కసారి చూడు, అది శ్మశానం కాదు, యజ్ఞశాల. చూసే వరకు యజ్ఞశాల కనబడుతుంది, ఎక్కడ శ్మశానాలే. హోమగుండాలు, ఉపస్తంభాలు, వేదమంత్రాలు, ఇదివరదాకా వచ్చేటువంటి ఏడుపులు ఆర్పులు ఏమి లేవు. అంత వేదమంత్రాలు చదువుతున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, నెయ్యిదారులు వేస్తున్నారు. యజ్ఞశాలనయ్యా, దీనికి అధిదేవత ఎవడో చెండాలని అనుకుంటున్నావా? కాదు, చెండాలని వల్ల నేను కనబడ్డా, నేనే ఉన్నా అని ధర్మదేవత చెప్పినది. దేవేంద్రుడు అన్నాడు, ఇక వద్దయ్యా హరిశ్చంద్ర, నీవు స్వర్గానికి రా, ఇప్పుడు పోదాం అంటే హరిశ్చంద్రుడు అన్నాడు, నా రాజ్య ప్రజలు, నేను కష్టపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, విశ్వామిత్రుడు నన్ను హింసిస్తున్నాడని మా ప్రజలంతా బాధపడుతున్నారు. వాళ్లకు చెప్పంది, వాళ్లను కలువంది నేను ఎక్కడికి రాను. నమస్తుభ్యం వాక్య చైతన్యబోద్ధమే ప్రసాద సుముఖం యత్వాం బ్రవీమి ప్రహితాత్మతః. అప్పుడు ఒకవేళ నేను వాళ్లను, అయోధ్యావాసులను అదే దుఃఖంలో ఉంచితే, గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీహత్య అనేటువంటి పాపములు చేసినటువంటి వాళ్లను అవుతాను. వాళ్ళందరినీ కూడా నేను బాధ పెట్టిన వాడిని అవుతాను. నేను పరలోకంలో కానీ ఈ లోకంలో కానీ సుఖంగా ఉండను. కనుక వాళ్ళందరితో కూడా నేను స్వర్గానికి వస్తా అన్నాడు. అయ్యా, వాళ్ళు అనేకమైన పాపాలు చేశారు. వాళ్ళు చేసిన పాపాలు ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి, కానీ వాళ్ళందరినీ పుణ్యానికి తీసేపోతా అంటే నేను వాళ్ళ వంతుకు నరకంలో పడతా. శక్రభుంక్తే నృపోరాజ్యం ప్రభావేణ కుటుంబినాం యాజతే చ మహాయజ్ఞం కర్మ పూర్తం కరోతి చ. నేను యజ్ఞాలు చేసినాను, పుణ్యాలు చేసినానంటే నేను యజ్ఞాలు, ఈ పుణ్యకార్యములు ఎందువలన చేశాను? నా ప్రజలు చక్కగా కష్టపడి సంపాదించి వాళ్ళ యొక్క ఆదాయం నుంచి నాకు పన్ను కడితే, ఆ పన్ను ప్రభావంతో ఆ ట్యాక్సీని వసూలు చేసుకొని నేను వాళ్ళను ఈ యజ్ఞాలు చేసినాను, వాళ్ళను కాపాడినాను. వాళ్ళను వడ్డీ కాపాడలేదు, నేను వాళ్ళ దగ్గర పన్ను తీసుకున్నా. పన్ను తీసుకున్నప్పుడు నేను చేసిందే అవుతుంది, ఎంత ప్రజలు చేసిందే కదా. మరి ప్రజల యొక్క నేను చేసిన పుణ్యం నాకెట్లొస్తుంది? ఎవరి సొమ్ముతో చేసినో వాళ్లకు సొమ్ము కలిగిన వాడికి రావాలి, కానీ సొమ్ము పెట్టని వాడికి, ఎదురుగా కూర్చున్న వాడికి పుణ్యం వస్తుందా? ఏదో ఒక యజ్ఞం చేయడానికి నాలాంటి వాడు సంకల్పిస్తే అనేక మంది పెద్దలనందరినీ కూడా కలిసి, అయ్యా ఇట్లా యజ్ఞం చేస్తున్నాం అని అంటే మనిషికి వారి వారి